సో ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? తన అందం ఒక అభినయం. తను సీరియల్లోని రాజకుమారి కాదు, రియల్ లైఫ్ లో కూడా తను ఒక రాజకుమారియే. ఎవరో అని ఆలోచిస్తున్నారా? లెట్స్ వెల్కమ్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అంశు రెడ్డి. అండ్ అంశుస్ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆహా, ఒక్కసారి చూపించొచ్చు కదా పవన్ కళ్యాణ్ సార్. సో ఎస్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు జనసేన పార్టీకి మా సెలబ్రిటీస్ ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో మీరు ఏంటి కథ, మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు వెళ్తారా? నేను పొలిటికల్ కి కొంచెం చాలా దూరం, అంటే అది స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి చాలా దూరం. మాది తెలంగాణ కాబట్టి ఓకే, తెలంగాణ వరకే. మూవీ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంతే. సో మా అందరికీ తెలుసు మీ అన్న వాళ్ళ పిల్లలు దాత్రి, కన్నయ్య, అమ్మ, అక్క, అన్న వీళ్ళందరే అంశు ప్రపంచం అనేసి మాకు తెలుసు. కానీ ఇది కాకుండా అంశుకి ఇంకొక పెద్ద ప్రపంచం అంటే ఏంటి? పిల్లలు. ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ 4 members ఉన్నారు. అన్నయ్యకి 2, అక్కకి 2. సో వాళ్ళే నా ప్రపంచం అనమాట. ఇంటికి వెళ్తే పిన్ని 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 అత్త 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 నా వెంట పడుతూ ఉంటారు. సో అండ్ నాకు కూడా ఒక బేబీ ఉంది, లెన్సీ అని డాగ్. సో దాంతో కలిపి 5 members. సో ఇంటికి వెళ్తే అదొక ప్రపంచం, ఇంకా బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఎవరైనా ఏంటి ఎంత బిజీగా ఉన్నా అంటే ఓకే, కిడ్స్ తో బిజీగా ఉన్నా ఓకే పెట్టేయండి అని చెప్పేస్తా అనమాట. అదొక కంప్లీట్ హ్యాపీనెస్ అంతే. ఇంకా ఒకవేళ పిల్లలు గనక లేకపోతే ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఐ మీన్ ఎలా అంటే వీక్ అయిపోతారా మీకు మీరే? యా, అంటే అదే చెప్పా ఇంతకు ముందు, నాకు సోలోగా ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇష్టం. అలాంటిది ఒక వీక్ తను నా అన్నయ్య వాళ్ళ బాబు ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు అనుకున్నా, అరే వీడు ఎంత తెలియట్లేదా నాకు, ఆడుంటేనే అదొక హ్యాపీనెస్, లేకపోతే చాలా డల్ గా ఉంది అని చెప్పి అనుకున్నా. సో అప్పటి నుంచి అసలు నేను ఎక్కడికి పంపించాను కూడా వాడిని. అరే ఉండండి రా. ఓకే, సో పార్టీస్కి వెళ్తూ ఉంటారు కదా? యా, రీసెంట్ టైంలో వెళ్తున్నా బాగా. ఇంత కొంత లేదా అస్సలు. అబ్బా, ఈవెన్ మా అన్నయ్య డీజే పబ్ లో చేస్తారు. మా అన్నయ్యనే ఒకసారి రా అంటే కూడా నేను రాను పబ్కి అని చెప్పి. లాస్ట్ 2 years నుంచి ఓకే వెళ్తున్నాం, బయట ఫ్రెండ్స్ అట్లా కలవడం, మింగిల్ అవ్వడం. అప్పటి నుంచి ఓకే ఫ్రెండ్స్ తో పార్టీస్ ఉంటే వెళ్ళి అట్లా. అక్కడ కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే మీకు ఫన్నీయెస్ట్ కాన్వర్సేషన్ ఏంటి? అంటే ఇప్పుడు వరకు చేసుకున్న పార్టీస్ లో ఎలాంటి కాన్వర్సేషన్ అని మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే బేసిక్ గా నేను డ్రింక్ చేయను. డ్రింక్ చేస్తే అది వేరే ఉంటది. ఇంకా నెక్స్ట్ పార్టీ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా కలవడానికి. ఏం చేస్తావు అక్కడ? అరే అందరూ ఇదే అంటే నేను ఏం చేస్తావు? థమ్స్ అప్ పట్టుకొని కూర్చుంటాను నేను. థమ్స్ అప్ కూడా డ్రింకే. ఏంటి గురుగారు ఇది? ఓకే, ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేసాం, పార్టీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంశు రెడ్డి లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్లు బాధపడింది, అరే ఈ లైఫ్ లో ఈ ఒక్క డే అనేది నా లైఫ్ లో మళ్ళీ రాకూడదు అనేసి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలి అంటే? ఉన్నాయి చాలానే. అంటే ఇనిషియల్ డేస్ లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాము. సో అది తలుచుకుంటే ఆ బాధ ఒకటి ఉంటుంది, బట్ సేమ్ టైం హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఓకే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను అని చెప్పి అది ఒకటి. అండ్ నా ఎంగేజ్మెంట్ ఒకటి. సో నేను ఆ ఒక్క స్టెప్ తీసుకోకపోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. అంటే నేను ఒక పర్సన్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి మరీ నా ఎంగేజ్మెంట్ చేసుకున్నా. సో ఆ రోజు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే నా లైఫ్ ఇంకొకలా ఉండేది అని చెప్పి నేను ఎవ్రీడే ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్ కదా. అయిపోవడం వల్ల ఇప్పుడు లైఫ్ ఇంకా బాగుందని అనిపించింది. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మా మమ్మీ పెళ్లి చేసుకుంటే నా చుట్టూ అందరిది బ్రేకప్స్, డివోర్స్ అవుతున్నాయి. నేను అదే అమ్మ చూడమ్మా నేను ఇంత హ్యాపీగా ఉన్నా చూడమ్మా అని. మా మమ్మీ ఏమంటుంది తెలుసా, ఓకే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు, ఎవరో ఒకరు బాగుంటారు. మరి ఎందుకమ్మా అంటే మీరు పెళ్లి చేయడం బాధ్యత కదా, నీకు చేసి పంపిస్తే అయిపోతుంది మాకు ఒక బాధ్యత అంట. ఎప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఉంటే లైఫ్ ఎప్పటికీ విడిపోదండి. అండర్స్టాండింగ్ తో ఉంటే చాలా పర్సన్ ఎట్లా అంటే మనం నచ్చి చేసుకున్నాం అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మనకు ఆ ఇష్టం ఉందో అది కనిపించదు. అదే ఇష్టం లేకుండా చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న ఇష్యూ కూడా మనకి ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఆ ఇష్యూ లేకపోయినా సరే ఈ పర్సన్ నచ్చాడు కాబట్టి మనకి ఆ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో పర్సన్ నచ్చి నేను పెళ్లి చేసుకుంటా. బట్ అయితే అమ్మకి ప్రామిస్ చెప్పి ఇప్పుడే. నేను చెప్పాను, నేను అంటే మా ఇంట్లో రోజు అవుతున్నా. సో అదే చెప్తున్నా, అమ్మ ఒక పర్సన్ నచ్చితే డెఫినెట్ గా ముందు తెచ్చి పెడతా. బాబు ఇట్లా ఏంటి నీ
ప్రాబ్లమ్ అంశు ఎప్పుడు అబ్బాయి అంటే నువ్వు వస్తున్నావు ఎందుకని? నేనే కదా తన లవర్ని. ఇందాక పప్పి అన్నదా, ఆ పప్పి నేనే. సార్ ఈయనతో నాకు సంబంధం లేదు సార్. ఈయన ఎవరో ఒక్క నిమిషం, ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుని తెలుసు నీకు? ఎందుకు నా కోసమే. అరే సీరియస్లీ నారా? మరే ఎవరు సార్ నువ్వు? అంశు కోసం ఒక డైలాగ్ రాసుకున్నాను. నిజంగా ప్రపంచంలో 2 అందమైన ఒకే చోట ఉంటాయి అంట, ఎప్పుడూ కొట్టుకుంటాయి తిట్టుకుంటాయి అంట. బహుశా అందుకే చందమాన పైన పుట్టించాడు, కింద నిన్ను పుట్టించాడు. అదో బాబు చూడవయ్యా పిలుస్తుంది. యాంకర్ కి వాల్యూ లేదా ఇక్కడ? కాదు అంశు అంశు అనేసి అన్ని చెప్తున్నావు, అన్ని ఇది చేస్తున్నావు, కానీ అంశు కోసం ఏం తీసుకొని రాలేదా? ఇది నేను తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చింది అలా ఇస్తున్నావు, నీకేం అనిపించట్లేదా? ఎవరిది? నేనే కదా అక్కడ తీసుకొస్తాను. కాదు అంశు కోసమే కాదు, నీ కోసం కూడా ఒకటి రాసుకొచ్చాను. అక్క కోసం రాసుకో. అక్క కాదు ఇంకా. ఇక్కడ నేను యాంకర్, ఇది నా షో, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమవుతుందా? ఇంకోసారి నీ అబ్బాయి గురించి అసలు నేను అడగను నిన్ను. పో, పో, పో. ఎత్తుకుంటాం మేము, పో.